హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత తిరుమల వెళ్తున్నాము. నాయుడుపేట చేరేటప్పటికి లంచ్ టైం అవ్వడంతో అక్కడ ఒక హోటల్‌లో భోజనం చేశాము. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అక్కడ భోజనం చాలా బావుంది. తరువాత తిరుపతి చేరుకోగానే ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. మేము తిరుచానూరు చేరుకోగానే అక్కడ అమ్మే నిమ్మకాయ సోడా చూడగానే దాహం వేసి అందరం నిమ్మకాయ సోడా తాగాము. ఆ తరువాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా చక్కగా జరిగింది. దేవాలయం లోపల ఫోన్లు అలో చేయకపోవడం వల్ల మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను. రూ. 200 టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. వీఐపీ దర్శనం కావడంతో త్వరగా బయటకి వచ్చేశాము. అమ్మవారి దర్శన అనంతరం దేవాలయ రాజగోపురం ఎదురుగా ఉండే అఖండం వద్దకు కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాము. ఆ తరువాత ప్రధాన ఆలయం పక్కనే పుష్కరిణి ఎదురుగా ఉండే శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయానికి వెళ్ళాము. దేవాలయం తెరవడానికి ఇంకా గంట టైం ఉందని చెప్పారు. ఇక టైం సరిపోదనుకోని తిరుమల కొండకి బయలుదేరి వెళ్ళిపోయాం. అక్కడ నుండి అలిపిరి చెక్‌పోస్ట్ వద్దకి చేరుకున్నాము. ఆ రోజు సెలవు రోజు కావడంతో అక్కడ రద్దీ బాగానే ఉంది. కానీ మేము వెళ్ళిన వెహికల్ మాత్రం ఆపేశారు. ఎందుకంటే నెల్లూరు నుండి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాన్ని బుక్ చేసుకొని వెళ్ళాము. ఆ ట్రావెల్స్ పేరు ముస్లిం పేరు ఉండడంతో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. ఆ వెహికల్ మీద ఉన్న స్టిక్కర్ని తీసేదాకా పైకి వెళ్ళనివ్వలేదు. ఈ విషయాన్ని మీకెందుకు చెప్తున్నానంటే మనం తిరుమల పైకి వెళ్ళేటప్పుడు మన వెహికల్‌లో ఏ విధమైన అన్యమత చిహ్నాలు గానీ, రాజకీయ పార్టీ చిహ్నాలు గానీ ఉండకూడదని స్ట్రిక్ట్‌గా రూల్స్ చెప్తున్నాయి. ఇక తనిఖీ అయిపోయిన తర్వాత ఘాట్ రోడ్ మొదట్లో ఉండే వినాయక ఆలయం వద్ద నమస్కారం చేసుకొని గోవిందా గోవిందా అంటూ మా ప్రయాణం ముందుకు సాగింది. పైకి వెళ్ళాక చూస్తే భక్తుల రద్దీ బాగా ఉండడంతో మాకు దేవాలయం సమీపంలో ఇవ్వవలసిన రూమ్ దొరకలేదు.
అందుకనే అన్నమయ్య భవన్ ఎదురుగా ఉండే హెచ్‌వీడీసీ కాటేజ్‌లో సూట్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.